తిరువూరు నియోజకవర్గ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ గారిది 2-3 రోజుల నుంచి ట్విట్టర్లోను, ఫేస్బుక్లోను, వాట్సాప్లోను హల్చల్ అయిపోతుందండి. ఏంటంటే మిథున్ రెడ్డి నాన్న పెద్దిరెడ్డిని కలిసి కరచాలన, పెద్దిరెడ్డి అయితే పట్టించుకోలేదు కొలికపూడిని, ఆయనే వెంటబడి వచ్చి ఆయనకి సెకండ్ ఇచ్చిపోయాడండి. ఈ కొలికపూడి అనే అతను ఏ టీవీ డిబేట్లో కలిసినా మాట్లాడేటప్పుడు వైసీపీ సంబంధించిన వాడు పక్కన ఉంటే మీద పడి కొడతాడేమో అన్నంత అగ్రెసివ్గా మాట్లాడతాడు. కానీ ఎందుకో ఆయన తిరుపతిలో ఆదాట కూడా పడలేదు, వెనక వస్తూ ఉంటారు ఇద్దరు. పెద్దిరెడ్డికి షేక్ హ్యాండ్ ఇచ్చాడండి. మిథున్ రెడ్డి అరెస్ట్ చేసిన రోజు నేను కొలికపూడి శ్రీనివాసరావు చెప్తున్నాను అనమాట. నేను నా కుటుంబంతో తిరుమల వెళ్ళాను, బయలుదేరాను. హైదరాబాద్ నుండి తిరుపతి ఇండిగో విమానంలో వెళ్ళినప్పుడు రేణిగుంట విమానాశ్రయంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని పలకరించాను. అయినా కూడా పలకరించి వెళ్ళిపోయారు. ఇదంతా 30 సెకండ్ల లోపు జరిగింది. అయితే సోషల్ మీడియాలో, ట్విట్టర్లో ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు వ్యాఖ్యానించుకోండి అంటే నా వెంట్రుక పీక్కోండి అన్నట్టు ఆ యొక్క కామెంట్ ఉన్నది. మరీ దారుణము. మొత్తానికి ఏదేమైనా టీవీ డిబేట్లలోనేనా నీ యొక్క ఇది వైసీపీ వాళ్ళ మీద రియాలిటీగా ఉన్నదా? ఇప్పుడు ఆ పెద్దిరెడ్డితో నువ్వు కరచాలం ఎందుకు చేయాల్సి వచ్చింది? పెద్దిరెడ్డి గారు ఏమన్నా నీకు అదటపడ్డా? లేదు, వెనక వస్తున్నారు. టీవీ డిబేట్లోనే నువ్వు మేకపోతు గాంభీర్యం చూపిస్తావు కొలికపూడి శ్రీనివాస గారు. మీరు నాకు తెలిసి ఏ రోజైనా టీడీపీకి బరువే. ఇవాళ రేపటిలో గల నిన్ను టీడీపీ నుంచి బయటపడేస్తే సగం తలకాయ నొప్పి తగ్గుతుంది. ఎందుకంటే పార్టీ గెలిచినప్పుడు నుంచి ఇబ్బంది పెట్టిన ఎమ్మెల్యేలలో కొలికపూడి శ్రీనివాసరావు అనే తిరువూరు ఎమ్మెల్యేలే ప్రధానమైన వాడు. నిన్ను పార్టీ బహిష్కరిస్తే సంతోషించే వాళ్ళలో లక్షల్లో ఉన్నారని తెలుసుకోండి.